ఏమ్మా? అమ్మకు నీరసంగా ఉందట, పాలేమైనా ఉన్నాయా? పాలా పాపాలా? గంజిరాళ్ళకి గతి లేదు కానీ పాలట పాలు. నువ్వేమో హాయిగా ఉద్యోగం అడగట్టు ఇంట్లో కూర్చున్నావా? నీ తమ్ముడేమో దొంగల హాయి మన పరువు బజారు పాలు చేశాడా? మేము మూలంగా ఆయన అవునా ఇల్లు వదిలిపెట్టి ఓళ్ళ పాలైపోయారా? ఇదిగో మీ అందరికీ వడ్డీ వాచిపడ్డానికి ఇక్కడ బళ్ళు మందాలు ఏం లేవు. 3 రోజులు బట్టి జ్వరంతో పాటు ఏడుతుంటే నా మొహం చూసిన వాళ్ళు లేరు, ఇక్కడ మంచినీళ్ళు పోసిన వాళ్ళు లేరు. పాలు కావాలట పాలు. అయ్యో అమ్మ శ్రీరామచంద్ర. ఎందుకమ్మా అభిమానం చంపుకొని నోరు విడిచి అడిగా? ఆకలి అభిమానాన్ని చంపేస్తుందమ్మా. సుందరమ్మకే ఏమే ఇంకా పడుకున్నావు ఏమిటే? లేలే ఇవాళ మా అంజిగాడు పుట్టినరోజు, అందుకని ఇవన్నీ చేశాను. ఈ 4 నోట్లో వేసుకో. ఏమిటోనే మందరా, ఆయన లేకుండా ఇవన్నీ ఎలా తినని చెప్పు. అయినా నువ్వు ఎంత అభిమానంతో తెచ్చినోడు తినకపోతే ఎలాగా? ఏమిటో పాతకాలం మనుషులం కాబట్టి కట్టుకున్న వాడి కోసం ఇలా కలవరించిపోతున్నాం. రోజా, ఏం లేదు, నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. అలా వెళ్దాం, వస్తావా? అలాగా, ఇప్పుడే వస్తానంట. అమ్మా నేను అలా బయటకు వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికమ్మా? వచ్చిన తర్వాత చెప్తానుగా. అమ్మా రోజా పదానంత. అయ్యో అయ్యో ఇదేమి దూరం అమ్మా? వయసు వచ్చిన ఆడపిల్ల పరాయి మగవాడితో సిగ్గు తెర లేకుండా టింగురంగంటూ పోవడం ఏమిటమ్మా? నలుగురు చూస్తే నవ్విపోతారు, జ్ఞానం అన్నా లేదు. అయ్యో అయ్యో మా ఇంట అంటాలేవమ్మా, ఇలాంటి వేడ తిరుగుడు.